హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన నర్మదని అపార్థం చేసుకుని కొట్టినందుకు వల్లి సారీ నర్మద, తప్పు నా గవర్నమెంట్ కోడలా, సారీరా అంటూ చాలా ప్రేమగా, అత్తయ్య మీరు నేను ఎన్నన్నా కూడా నేను పట్టించుకోను, ఎందుకంటే మీరు నా తల్లి లాంటి వాళ్ళు, అంతే, మీకు తెలియాలని తెలియచేశాను అంతే అత్తయ్య అంటే, ఎంతైనా నా గవర్నమెంట్ కోడలు తెలివైందే శ్రీరామ అంటూ కోడల్ని చాలా బాగా ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. ఎంతో దగ్గరగా వచ్చావు, నేను చాలా మాటలు అన్నానమ్మా, నన్ను క్షమించు, సారీ గవర్నమెంట్ కోడలా అంటూ చాలా దగ్గరగా తీసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ లోపల మన చందు చాలా కోపంగా ఉంటాడు. ఇవన్నీ తప్పులు తెలిసిపోయిన మన వల్లి చాలా కామ్గా కూర్చుంటూ ఉంటుంది. ఈ లోపల చందు వచ్చి చాప దిండు తీసుకోబోతుంటే, ఏంటి బా వెళ్ళిపోతున్నావేంటి బా అని అంటూ ఉంటుంది. నన్ను ముట్టుకున్నావంటే వీల్లేదు, ఇంకొకసారి నా జోలికి వస్తే ఊరుకోను అని అనేసరికి, ఏంటి బా అలా అంటావు, నేనేం తప్పు చేశాను బా అంటే, నువ్వా ఏ తప్పు చేయలేదు చెప్పు, ఒక తప్ప, అన్ని తప్పులు చేసావు, మా నాన్నకి ఏమీ తెలియదు, అయినా సరే నీ గురించి ఏమీ చెప్పదు, ఇంకొకసారి నన్ను బా అని పిలిచిన నా 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 మనసులో స్నానం కూడా లేదు, నీకు ఎటువంటి ఇది లేదు, నువ్వు ఎప్పుడూ కూడా పైకి మనం బయటికి మటుకే మొగుడు పెళ్ళాలా, ఆ విషయం మనసులో గుర్తుపెట్టుకుని ప్రవర్తిస్తే బాగుంటుంది అని అనేసరికి ఇంకా చాలా కోపంగా వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయి పడుకుంటాడు. ఈ లోపల మన ప్రేమ చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటంటే తింగరదానా పడుకోకుండా ఆలోచిస్తున్నావు, ఇటు అత్త, అటు అమ్మ, ఎవర్రా, రేపొద్దున కోర్టు హీరింగ్ ఉంది, ఇటు అన్నయ్య, ఇటు ఆడబడుచు, ఏమిట్రా, ఏది జరిగినా మంచిగా జరుగుతుంది, ఎప్పుడైనా సరే నిజాయితీ ముందే నిలబడ్డావు అని ఉంటాడు. పడుకోవే, ఏమీ ఉండదు అని అంటూ ఉంటాడు. ఈ లోపల మన తిరుపతి బాబాయ్ సుక్కు వెళ్ళిపోయిందని చెప్పేసి ఏడుపు రాగాలు పెట్టుకుంటూ ఏడుస్తుంటాడు. ఏంటి మామ ఇలా ఏడుస్తున్నావు, ఒరే నీకేం తెలుసురా, ప్రేమను లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు, నీకేం తెలుస్తుంది నా బాధ, నా సుక్కు నా నుంచి విడిపోయింది, ఏంటి సుక్కులు లవ్ చేసావా, అవునరా అబ్బాయి, నువ్వు ఈ విషయం ఎక్కడా చెప్పకో, సుక్కు నా మనసులో నాటుకుపోయిన ఒక అనుభూతిరా, మీకేం తెలుసురా నా బాధ, నీకు ఎప్పటికీ ఏమీ తెలీదు మామ, ఈ తప్పు చేసావు, ఆల్రెడీ ఒకళ్ళని తగిలించుకునే తప్పు చేస్తున్నావు, ఇంకొకసారి ఇంకోళ్ళని చేయకు మామ, అర్థమవుతుందా నీకు, ఆ విషయం గుర్తుపెట్టుకో మామ అని అనేసరికి, ఊరుకోరా, నాకు చాలా బాధగా ఉంది, అమ్మతో చెప్పనా ఏంటి, వద్దురా మీ అమ్మతో అసలు చెప్పకరా బాబు అంటూ మన తిరుపతి బాబాయ్ అంటూ ఉంటాడు. ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకేం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటే ఈ లోపల తెల్లారేసరికి పిన్ని వదినా అంటూ వస్తూ, ఏంటి వదిన చాలా రోజులైంది, ఏంటి, ఏం లేదు వదిన, మా కోడలికి నెల తప్పిందని చెప్పేసి అమ్మవారికి పెట్టుకున్నాము, ప్రసాదం ఇద్దాము, కుంకుమ గాజులు ఇద్దామని, ఓ అమ్మాయి ఇలారా అంటూ మన వల్లిని పిలుస్తారు, మీ కోడలికి ఇద్దామని అంటే, అవునా వదిన అని అంటూ ఉంటుంది. అయితే అంటూ అమ్మ ఇలారా అంటూ మన మన వల్లికి బొట్టు పెట్టబోతుంటే, ఆగు వదిన, నర్మదా అంటూ పిలుస్తుంది. అదేంటి వదిన, ఈ పెద్ద కోడలికి ఎవరికి ఏ అర్హత ఉందో నాకు తెలుసు వదిన, నర్మదకి పెట్టండి అని అనేసరికి, మీ నర్మదకి కొంగు పట్టమ్మ అని చెప్పేసి అన్నీ ఇస్తూ ఉంటుంది. అన్నీ ఇచ్చేసరికి మన వల్లి మొహం మాడిపోతుంది. అదేంటి వదిన, అర్హత ఎవరికి ఉంటే వాళ్ళకే ఇవ్వాలి వదిన, అంతే తప్ప ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఇవ్వడానికి ఇదేమీ కరెక్ట్ కాదు కదా వదిన అని అనేసరికి, ఇంకేం జరిగిందో ఏంటో అన్నది ఆవిడ అడగదు, అంత స్టన్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మన నర్మదకి ఇచ్చేసిన తర్వాత అందరికీ బొట్టు పెట్టు వదిన అని అనేసరికి, నర్మదకి ప్రేమకి బొట్టు పెడుతుంది, కానీ మన వల్లికి బొట్టు పెట్టదు. ఇంకా అసలు ఏమీ సరే వదిన నేను వెళ్ళొస్తాను అని అనేసరికి ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతూ మనం బుజ్జమ్మ వెళ్ళిపోతుంది. నర్మద ప్రేమ అయ్యో వల్లక్క అంటూ ఆలోచిస్తూ ఉంటారు, కానీ తన మటికి అసలు వాళ్ళ గురించి ఆలోచించదు. ఇంకా అలా ఆలోచిస్తా, అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య, ఇంకెప్పుడు ఇలా చెయ్యనత్తయ్య, నన్ను క్షమించకపోతే ఎలా అత్తయ్య మీరే అని అనేసరికి, నిన్న క్షమించడమా, అసలు ఇది ఎన్నటికైనా జరుగుతుందా, అసలు ఇలాంటి చేస్తావా, నీ అత్తింటికైనా నువ్వు ఇలా చేసేది, కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్తావా, అసలు బుద్ధుందా నీకు అని, ఇంకెన్నటికీ నేను క్షమించడమా, అది ఎప్పటికీ జరగదు అని అనేసరికి ఏడుస్తూనే ఉంటుంది మన వల్లి. ఏమీ మాట్లాడదు. ఇంకా మాట్లాడకపోయేసరికి ఓ పక్క నుంచి
వర్షం వస్తుంటే మన మన ప్రేమ నర్మద ఇద్దరు కూడా బట్టలు తీస్తుంటే కోడళ్ళకి గొడుగు పడుతూ ఉంటుంది. అది చూసిన మన నర్మద చాలా కోపం రగిలిపోతూ ఉంటుంది. నేను ఇలా చేశాను, నేను చేయడం వల్లే తప్పు చేయడం బట్టే అత్తగారు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆలోచించకుండా వాళ్ళ మీద ఈర్ష్యాభావం పెట్టుకుని నర్మదా ప్రేమ మీద మరి ఇప్పటికి పై ఎత్తులేస్తుందా ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలండి. మరి వాళ్ళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం చేస్తుందో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. వాళ్ళ ఎపిసోడ్లో అయితే మరి ఈర్ష్యాభావంతో ఇంకేమి ఘాతకాలకు చేస్తుందో లేకపోతే ఇంకా ఏమి చేస్తుందో చూడాలండి. నర్మదా ప్రేమ విషయంలో, ఎస్పెషల్లీ నర్మద విషయంలో వాళ్ళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేస్తారని, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.